హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం రండి. నువ్వు శూర్పణఖవి, ఆడియన్స్ నీ ముక్కు కోస్తారు, ఇదిగో విసురుతున్నా నా బాణం కాస్కో. ఈ మాటలు ఎక్కడో విన్నట్టుందా? బిగ్ బాస్ ఓటీటీలో నటరాజ్ మాస్టర్ బిందు మాధవ్పై విసిరిన మాటల బాణాలు ఇవి. బిగ్ బాస్ లవర్స్ కి ఎప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఆ సీజన్ లోనే వాళ్ళిద్దరి మధ్య జరిగిన పెద్ద గొడవ అది. నటరాజ్ మాస్టర్ వర్సెస్ బిందు మాధవుల మధ్య జరిగిన ఆ గొడవ వివాదాన్ని రాజేసింది. అయితే కొన్నాళ్ళ తర్వాత అంతా నార్మల్ అయిపోగా ఇప్పుడు మళ్ళీ ఆ వివాదం తెరపైకి వచ్చింది. మాట జారితే అస్సలు ఊరుకోనంటూ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 హోస్ట్ గా ఉన్న బిందు మాధవ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నటరాజ్ మాస్టర్. అసలు వివాదానికి కారణమైన వీడియోను రిలీజ్ చేస్తూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు నటరాజ్ మాస్టర్. అసలు విషయం ఏంటంటే, తాజాగా మొదలైన బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 షోకి జడ్జ్ గా వ్యవహరిస్తోంది బిగ్ బాస్ ఓటీటీ ఫస్ట్ సీజన్ విన్నర్ బిందు మాధవి. అయితే గత సీజన్ అగ్ని పరీక్షకి కూడా బిందు మాధవి జడ్జ్ గా ఉంది. ఆమెతో పాటు సీజన్ 4 విన్నర్ అభిజిత్, సీజన్ 1 ఫైనలిస్ట్ నవదీప్ లు జడ్జిలుగా ఉన్నారు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో భాగంగా కామనర్స్ కి ప్రాధాన్యత కల్పిస్తూ వందలాది మందికి ఆడిషన్స్ నిర్వహించారు. ఇందులో టాప్ 15 ఫైనలిస్టులలో ఓ ఆరో ఏడో మందిని బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. వీళ్ళని హౌస్ లోకి పంపించే బాధ్యతను ఈ ముగ్గురు జడ్జిలకు అప్పగించగా ఈ ఎంపిక ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. హోస్ట్ గా వ్యవహరిస్తున్న శ్రీముఖితో సహా జడ్జిలుగా ఉన్న బిందు మాధవి, నవదీప్, అభిజిత్లు టాలెంట్ కి ప్రాధాన్యత ఇవ్వకుండా తమకి నచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ కల్పిస్తూ నచ్చని వాళ్ళని అవమానించి పంపిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఉప్పల్ బాలు, రన్నింగ్ రాజా వంటి కంటెస్టెంట్స్ ని ఇదే విధంగా బయటకు పంపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్లిన ఓ ఆర్జేకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తూ అతనితో స్టేజ్ పై బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూని ఏర్పాటు చేశారు. ఇది పక్కా స్క్రిప్ట్ తోనే జరిగిందని, అప్పటికప్పుడు అంత సెటప్ చేయటం అయితే అసాధ్యం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఆ ఆర్జేని సెలెక్ట్ చేయడం కోసమే ఈ బజ్ డ్రామాలు ఆడారనే కామెంట్లు వినిపిస్తుండగా, ఈ బజ్ లో ఆ ఆర్జే జడ్జిలుగా ఉన్న నవదీప్, బిందు మాధవి, అభిజిత్లను ఇంటర్వ్యూ చేశాడు. తాను కేవలం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మాత్రమే కాకుండా బిగ్ బాస్ తర్వాత బజ్ ఇంటర్వ్యూ చేసేంత స్థాయికి వెళ్లాలని ఉందని ఆ ఆర్జే చెప్పడంతో అతనితో బజ్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. అయితే ఈ బజ్ ఇంటర్వ్యూనే ఆరిపోతున్న మంటను మళ్లీ రగిల్చింది. ఈ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ ఓటీటీ జరిగినప్పుడు బిందు మాధవి, నటరాజ్ మాస్టర్ల గొడవ ప్రస్తావనకి వచ్చింది. ఆ సీజన్ లో బిందు మాధవి, నటరాజ్ మాస్టర్ల మధ్య ఓ రేంజ్ లో గొడవలయ్యాయి. బయటకు వచ్చిన తర్వాత కూడా అవి కంటిన్యూ అయ్యాయి. ఓ వారం నామినేషన్స్ లో భాగంగా బిందు మాధవిని శూర్పణఖ అంటూ, ఇదిగో నా బాణం అంటూ నటరాజ్ మాస్టర్ బాణాలు విసరగా అంతే స్పీడ్ గా తిప్పికొట్టింది బిందు మాధవి. ఆ సీజన్ లోనే ఆ నామినేషన్స్ ఎపిసోడ్ చాలా హైలైట్ అయింది. అయితే రీసెంట్ గా ఆ ఆర్జే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, శూర్పణఖ ఇదిగో నా బాణం అంటూ మీ మీదకి బాణం విసురుతున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అని బిందు మాధవ్ని అడిగాడు. దాంతో బిందు మాధవి, నేను చాలా ఇరిటేట్ అయ్యాను, కానీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అలాంటోళ్ళు కూడా ఉండాలి అని అన్నది. అయితే ఆ మాటకి హర్ట్ అయిపోయారు నటరాజ్ మాస్టర్. బిందు మాధవిని ఓటీటీ బిగ్ బాస్ లో ఓ మాట అన్నది నేనే అంటూ ఆ వీడియోను ప్లే చేస్తూ బిందు మాధవిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇంతకీ ఆమె అంత పెద్ద బూతు ఏం మాట్లాడింది? నటరాజ్ మాస్టర్ కి అంత కోపం రావటానికి కారణం ఏంటి? అలాంటోలు అని తనని అనడం తప్పంట. అందుకే నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, నోరు జాగ్రత్త బిందు మాధవి అంటూ వార్నింగ్ ఇస్తూ వీడియోని రిలీజ్ చేశారు. ఏమన్నావు? అలాంటోళ్ళు కూడా ఉండాలా? అలాంటోళ్ళు అంటే మాట జాగ్రత్త. అలాంటోళ్ళేంటి? అసలు ఏమనుకుంటున్నావు?
ఒక ప్లాట్‌ఫార్మ్ పై కూర్చొని మాట్లాడితే ఏమైనా మాట్లాడొచ్చని అనుకుంటున్నావా? గేమ్ అయిపోయింది. గేమ్ తర్వాత నేను కూడా చాలా ఇంటర్వ్యూలో మాట్లాడాను. అంతా అయిపోయింది. గేమ్ ఈజ్ గేమ్ అనుకుని అంతా మర్చిపోయి, నా పాప బర్త్‌డేకి కూడా నిన్ను పిలిచాను. కానీ ఇప్పుడు వాళ్ళేదో ఉత్సాహంతో అడిగారు. నువ్వు దానికి సమాధానం చెప్పాలి. నీ గురించి నువ్వు చెప్పుకోవాలి. అవన్నీ తట్టుకున్నాను కాబట్టే గెలిచాను అని అనాలి. నిన్ను నువ్వు హైలైట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేయించుకో. హడావిడి చేసుకో. కానీ అలాంటోళ్ళు అని అంటున్నావేంటి? అక్కడ అన్నది నేనే కదా! వాళ్ళు వీళ్ళైతే ఏమీ అనకుండా ఉంటారేమో, కానీ అక్కడున్నది నేను కదా! నన్ను ఆ ప్లాట్‌ఫార్మ్‌పై అలాంటోళ్ళు అని అన్నావు కదా! ఆ మాట వెనక్కి తీసుకో. నువ్వు ఎవరితోనైనా పెట్టుకో. నాతో పెట్టుకోకు. నేను ఒక్కటే చెప్తున్నా. అగ్ని పరీక్షకి వచ్చిన వాళ్ళకి అవన్నీ అవసరం. అందుకే వాళ్ళు అన్నీ భరిస్తున్నారు. మీరు ఎన్నన్నా పడుతున్నారు. కానీ నాకు ఆ అవసరం లేదు. నువ్వు అలాంటి వాళ్ళు అంటూ నా గురించి మాట్లాడాల్సినంత సీన్ లేదు. నిన్ను నువ్వు హైలైట్ చేసుకో. గెలిచాను అని గొప్పగా చెప్పుకో. పొడి చేశాను అని చెప్పుకో. కానీ అలాంటోళ్ళు, ఇలాంటోళ్ళు అని మాత్రం అనకు. మాట జాగ్రత్త. మాట జాగ్రత్త. నేను అందరిలా కాదు ఊరుకోవడానికి. తెలుసు కదా మన గురించి అంటూ వీడియో ద్వారా బిందు మాధవ్‌కి వార్నింగ్ ఇచ్చారు నటరాజ్ మాస్టర్.